ఒక హాట్ అలాగే స్వీట్ రెసిపీ తీసుకొచ్చేసాను. అటుకులతో మనం గారెలు చేయబోతున్నాము. ఓట్స్ అటుకులు తీసుకుని కొంచెం బియ్యం పిండి కలుపుకుని మనం వడలు వేసుకుందాం. మరి ఈ చక్కటి వడలకి కాంబినేషన్ వచ్చేసి దొడ్డు రవ్వతో, అంటే మన గోధుమ రవ్వతో పొంగలి, స్వీట్ పొంగలి. స్వీట్ అంటేనే ఇష్టం. సో మరి స్వీట్ పొంగలి అలాగే ఈ అటుకుల వడ మనం చేసేద్దాం. స్వీట్ స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే దొడ్డు రవ్వ ఉడకటానికి టైం పడుతుంది. మీరు ఫాస్ట్గా అవ్వాలి అనుకుంటే ఏం చేయొచ్చు అంటే దొడ్డు రవ్వని ఒక అరగంట పాటు నీళ్ళలో నానబెట్టుకోండి. సో నేను ఆల్రెడీ ఇక్కడ నానబెట్టి రెడీ పెట్టుకున్నాను. సో మీరు కూడా అలాగే పెట్టుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. లేదంటే కుక్కర్లో వేసుకున్నా బాగానే ఉంటుంది. మనం అన్నంతో ఎలా పొంగల్ చేసుకుంటాం కుక్కర్లో వేసుకుని, మీరు అలా కావాలన్నా ట్రై చేయొచ్చు. సో ఇందులో నేను కాంబినేషన్ మరి పొంగలి కదా స్వీట్, అలాగే పెసరపప్పు తీసుకున్నాను. రెండు ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఇందులో మనం ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుని ఈ నెయ్యిలో మనం ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. కాస్త కాజు అలాగే కిస్మిస్, ఇవి కాస్త వేగిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకుని ఇదే ప్యాన్లో మనము రవ్వ అలాగే పప్పు వేసుకుని 80 to 90% వరకు ఉడికేంత వరకు ఉడికించుకుని ఆ తర్వాత పాలు పంచదార వేసుకొని మరొక 10% ఉడికేంత వరకు ఉడికించుకుంటే మనకి చక్కటి పొంగలి రెడీ అవుతుంది. ఆ పొంగలి రెడీ అయ్యే లోపల మనం వడలు కూడా చేసుకోవచ్చు. మరి చూడండి కలర్ వచ్చేసాయి. మన డ్రై ఫ్రూట్స్ తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇందులో ఇప్పుడు మనం రవ్వ, నానపెట్టుకున్న దొడ్డు రవ్వ అలాగే నానపెట్టుకున్న పెసరపప్పు, మీరు ఈక్వల్ క్వాంటిటీస్ కావాలంటే ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవచ్చు. లేదంటే హాఫ్ పప్పు 1 కప్పు రవ్వ అయినా తీసుకోవచ్చు. ఒక్కసారి మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసి మీరు పాలల్లో అయినా ఉడికించుకున్నా బాగుంటుంది. నేను కొంచెం నీళ్ళల్లో ఫస్ట్ ఉడికించుకుంటాను, ఆ తర్వాత పాలు పోసుకుంటాను. నీళ్లు వేసేసాను. మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి కొంచెం సేపు మనం ఉడికించుకుందాం, ఆ తర్వాత పాలు వేసుకుందాం. అంతలోపల మనం ఇది పక్కన పెట్టేసి కడాయి ఇక్కడ పెట్టుకుని ఇక్కడ మనం స్వీట్ పొంగలి ఉడకనిద్దాం. అలాగే ఇక్కడ మనం వడ వేసుకుందాం. వడ వేసుకోవటం చాలా సింపుల్, ఇన్స్టెంట్గా, మనకి పిండి రుబ్బే పని లేదు, నానబెట్టుకునే పనే లేదు. అన్నీ కలిపేయటం మంచిగా వడల్లాగా వేసుకోవటమే. వడలు వేసుకోవటానికి ఇక్కడ అటుకులు, 1 కప్పు అటుకులు తీసుకుంటే సగం కప్పు మీరు ఓట్స్ తీసుకోవచ్చు. ఇందులో కరివేపాకు సన్నగా తరిగేసేయండి. అలాగే పచ్చిమిరపకాయలు, ఇందులో కలర్ కోసం మీరు క్యారెట్ కావాలన్నా వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, ఉల్లిపాయలు వేసుకోవచ్చు, ఇంకేమన్నా వేసుకోవచ్చు. కాస్త సాల్ట్, అలాగే ఓట్స్ వేసుకొని మిక్స్ చేయండి. మరి ఎలా మనము ఈ అటుకుల్ని వడల్లాగా వేయగలుగుతామో, వేయలేం కదా, పొడి పొడిగా ఉంది. మనకి తడి అవసరం, అలాగే బైండింగ్ కూడా అవసరం. సో మరి బైండింగ్ కోసము బియ్యం పిండి, తడి కోసం వాటర్ ఎక్కువగా వేయకండి. ఫస్ట్ కొంచెం సాఫ్ట్ అవ్వాలి మన అటుకులు. మీరు చుడుగా అటుకులు తీసుకున్నా పర్వాలేదు, లేదంటే మనం ఉప్మా చేసుకునే అటుకులు అయినా కూడా తీసుకోవచ్చు. కొంచెం సాఫ్ట్గా కావాలి, ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. అలాగే ఇందులో నేను కాస్త బియ్యం పిండి, ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుంది. బియ్యం పిండి బైండింగ్కే. మనం ఇలాగే డైరెక్ట్గా అటుకులు వేసుకున్నాం అనుకోండి, అటుకులు తెలుసు కదా చాలా ఫాస్ట్గా కాలిపోతాయి. బియ్యం పిండి వేస్తే, నీళ్లు వేస్తే సాఫ్ట్గా అయిపోతాయి, కాబట్టి మనకి వడల్లాగా బాగా వస్తాయి. ఈ పిండి రెడీ. ఇక్కడ మన రవ్వ అలాగే పప్పు కూడా కొంచెం ఉడికిపోయింది. నానబెట్టుకున్నాను కాబట్టి ఫాస్ట్గా ఉడికిపోతుంది. చూడండి ఇప్పుడు ఇందులో మనం పాలు వేసుకుని మరి కాస్త ఉడికించుకుందాం. ఇప్పుడు మనకి చక్క ఫ్లేవర్ వస్తుంది మిల్క్లో నుంచి. మూత పెట్టండి. మరి కాస్త ఉడికిన తర్వాత షుగర్ వేసేసుకుంటే మన స్వీట్ రెడీ అయిపోతుంది. షుగర్ వేసి మరి పొంగలి అంటే మీకు సాఫ్ట్గా కావాలి అంటే సాఫ్ట్గా అయ్యేంత వరకు, లేదంటే పొడి పొడిగా కావాలి అంటే కొంచెం ఎక్కువగా ఉడికించుకోండి.
మరి మెత్తగా కావాలి అంటే ఇలా కొంచెం పలచగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో మరి వెయిట్ చేద్దాం. మనం షుగర్ కూడా వేయాలి కదా. తగినంత వాటర్ వేసుకొని రెడీ. ఇప్పుడు మనం ఫ్లేమ్ హై పెట్టేసుకుందాం. వడలు వేసుకుందాం. గారెలనండి వడలనండి మీ ఇష్టం. కొంచెం లావుగా, మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ప్రెస్ చేసేసి ఆయిల్లో వేసేసి, మీకు చిన్న సైజ్ కావాలంటే చిన్న సైజ్, పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్. మంచి రంగు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుని ఈ పొంగల్లితో గారెలు లేదంటే వడలనండి రెండింటిని కాంబినేషన్తో సర్వ్ చేయండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది.